ఓకే, మహేశ్వర ఇన్ఫ్రా అనే ఒక ప్రాజెక్ట్ కూడా పెట్టారు మీరు. కంపెనీ ద్వారా ఇటీవల ల్యాండ్ అంటే వెల్లాలు కట్టడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారంట కదా. ఇటీవల అంటే లిటిగేషన్ భూములు ఉంటాయన్నమాట. అంటే ప్రభుత్వ భూములు అంటే డీకేటీ భూములు, మిలిటరీ పట్టాలు, కొద్దిగా డివేషన్ అయింది, ప్రభుత్వ భూముల్లోకి వెళ్ళిపోయింది, ఇది కోర్టుల్లో ఉంది. ఇలాంటి లిటిగేషన్ భూములన్నీ దాదాపు 1000 కోట్లు విలువ చేసే భూములకు మీరు అగ్రిమెంట్లు చేసుకున్నారంట. ఇటీవల తెలుసు కదా మీకు, దీపక్ రెడ్డి గారిది కూడా ఎమ్మెల్సీ, ఏపీకి చెందిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారిది కూడా ఇలాంటి విషయంలోనే ఆయన అక్యూజ్డ్ అయ్యారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కదా. అంటే 1 కాదు 2 కాదు 1000 కోట్లు విలువ చేసి భూములకు సంబంధించి మీరు అగ్రిమెంట్లు చేసుకున్నారంటే ఏంటి మీ ధైర్యం అసలుకి? ఒకటి బ్రదర్, చంద్రశేఖరరావు గారి మనస్తత్వం చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తిగా నేను ఇప్పటి వరకు ఏ ఒక్క గవర్నమెంట్ సెంటు గజం భూమిని కూడా నేను అగ్రిమెంట్ చేసుకోలేదు. నేను ఓన్లీ నాకు ఒక లీగల్ సెల్ ఉంది సెపరేట్గా. ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ, ఒక 2 అడ్వకేట్లు, ఒక 2 విఆర్ఓలు, వాళ్ళన్ని ఫైళ్ళు వెరిఫై చేసిన తర్వాత, వాళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళన్ని ఫైల్స్ లీగల్గా వెరిఫై చేసిన తర్వాత దాంట్లో రాంగ్ డాక్యుమెంట్స్, ప్రైవేట్ పట్టా భూముల మీద రాంగ్ డాక్యుమెంట్స్ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తులకు అపోజిట్గా నేను అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వ భూముల మీద, డీవియేషన్ అయిన భూముల మీద, ఎటువంటి వాటి మీద నేను ఒక్క అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు ఇప్పటివరకు, చేయను కూడా. ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఏంటంటే నిజాం నుంచి విడుదలై ఆంధ్రప్రదేశ్గా మారినాక కూడా ఏం చేశారంటే అప్పటి పాలకులు ఇక్కడి రెవెన్యూ వ్యవస్థను ఎప్పుడు సరిదిద్దలే. ఒక టెనెంట్ యాక్ట్ అనేది ఓన్లీ తెలంగాణలోనే ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఈ టెనెంట్ యాక్టు ఇటువంటి ఉండడం వల్ల ఇక్కడ అది కూడా హైదరాబాద్లో భూములు చాలా విలువైనవి. ఈ భూములను విచ్చలవిడిగా అన్ని రాంగ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా ఎక్కడ ఉండదు, ఓన్లీ హైదరాబాద్లోనే చేస్తారు. చేయడము, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ అయ్యడం, కోర్టుల దాన్ని లిటిగేషన్ చేసి ఆ ప్రాపర్టీ మీద వచ్చే ఫ్రూట్స్ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సంవత్సరాల నుంచి. నేను అటువంటి వాటికి అపోజిట్గా పోయినా తప్ప నేను ఎన్నడూ కూడా ఏ గవర్నమెంట్ భూమిని కబ్జా చేయలేదు, లేదా ఏ గవర్నమెంట్ భూమిని ఒక్క గజం కూడా నేను అగ్రిమెంట్ చేయలేదు. అది ఇటీవల ఈ గుట్ట అనే ఒక ప్రాంతం గురించి కూడా విన్నాను నేను. ఆ గుట్టల ప్రాంతంలో కూడా దాదాపు గుట్టల బేగం ఆ ప్రాంతంలో మీరు 5 ఎకరాల 30 కుంటల భూమి, అంటే కోట్లు విలువ చేసే భూమిని నేరుగా మీ పైన రిజిస్టర్ అయింది అంటున్నారు కదా. అది అంత నిజాయితీగా వచ్చిందంటారా? 100% నిజాయితీగానే వచ్చింది. ఎలా వచ్చింది అది? ఆ ల్యాండ్ తెలంగాణలో కబ్జా కాలంలో ఉన్న వాళ్ళకు కూడా టెనెంట్గా వాళ్ళకు 60%, పట్టేదారుకు 40% షేరింగ్ ఉంటుంది. ఇక్కడ పీటీ యాక్ట్ అంటారు దాన్ని. ఆ షేరింగ్లో భాగంగా ఉన్నటువంటి కబ్జాదారు నుంచి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నేను బాధతో కొనుక్కున్నది, దాంట్లో వేరే ఏం లేదు.